నమస్కారం. నాకు 2-3 రోజులుగా మీలాంటి శ్రేయోభిలాషులు అభిమానులు అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇది ఎన్టీఆర్ గారి నాణ్యం విడుదల ఉంది కదా రాష్ట్రపతి భవన్లో, అది ప్రభుత్వ కార్యక్రమం కదా, మరి మిమ్మల్ని పిలిచారా? ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారంగా ఫస్ట్ లెటర్ మీకే రావాలి ఇన్విటేషన్ అనేది. మీకు ఆ ఇన్విటేషన్ అందిందా అంటే అప్పటి వరకు నేను అసలు నాకు ఆ డేటు తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు దాని మీద నేను చూస్తే ఎక్కడ నాకేం ఇన్విటేషన్ రాలేదు. అందుకని నేను వెంటనే రాష్ట్రపతి గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, తర్వాత నిర్మలా సీతారామన్కి ముగ్గురు కూడా నేను లెటర్లు రాసి పంపడం జరిగింది. ఎందుకు నాకు ఇన్విటేషన్ రాలేదు దీని మీద, ఒకవేళ ప్రభుత్వమే నిర్వహిస్తే ఈ కార్యక్రమం నిజంగా అది చాలా తప్పు అవుతుంది. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి ప్రోటోకాల్ ఈజ్ ఎ మస్ట్. ఆ ప్రోటోకాల్ని పాటించకుండా ప్రభుత్వం ఈ విధంగా భారీని అవాయిడ్ చేసి కేవలం కుటుంబ సభ్యులు వాళ్ళ వరకే గనక పరిమితం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఐ ఫైట్ ద సెంట్రల్ గవర్నమెంట్. నిజంగా కూడా నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలనుకున్నాను. కానీ నిన్న ఆహ్వానం చూస్తే అదేదో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లాగా రాష్ట్రపతి గారు దానికి గెస్ట్గా వెళ్తున్నారు, చీఫ్ గెస్ట్గా అని అందులో పురంధరీశ్వరి పేరుతో ఇన్విటేషన్ ముద్రించబడి ఉంది. నాకు ఢిల్లీ నుంచి ప్రెస్ వాళ్లే పంపారు. బహుశా ఇది ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదనుకుంటాను, ఇది బహుశా ఇది వీళ్ళ ప్రైవేట్ కార్యక్రమంగా అనిపించిందని. ఏదైనా సరే నాకు క్లారిటీ లేదు. ఏదేమైనా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక నిర్వహించే కార్యక్రమం అయితే వాళ్ళు తప్పనిసరిగా దీని మీద బాధ్యత తీసుకోవాలి. గౌరవనీయురాలైనటువంటి ఒక రాష్ట్రపతి గారు రిలీజ్ చేసేటువంటి కాయిన్ సందర్భంగా ఆయన భార్య లేకపోవటం అనేది బీజేపీ పెద్దలు కూడా ఇది తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక కుటుంబానికి వస్తే ఈ కుటుంబమే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంది అంటే మాత్రం కుటుంబాన్ని గురించి నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆ కుటుంబంలో వాళ్ళ పెళ్లిళ్ళు ఇలాంటివి అయితే దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇంతవరకు మాట్లాడలేదు. ఆ పెళ్లిళ్ళకి నన్ను ఎందుకు పిలవలేదు అని అనలేదు. కానీ ఈరోజు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, ఎవరైతే ఎన్టీఆర్ ప్రాణాలు పోవటానికి కుటుంబం అంతా మూకుమ్మడిగా, ఒక్కళ్ళు కాదు కుటుంబం మొత్తం, కొడుకులు కూతుళ్ళు అదేవిధంగా అల్లుళ్ళు అందరూ కలిసి మరి ఆయన ప్రాణాలు తీశారో అటువంటి వీళ్ళు ఎన్టీఆర్ వారసులుగా ఈరోజు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఎలక్షన్స్ ముందు దానికి తగుదనమ్మా అంటూ చంద్రబాబు నాయుడు కూడా కలుపుకొని వీళ్ళు దారుణంగా ఎన్టీఆర్ వారసులు మేమేం చెప్పుకుంటూ నాణ్యం విడుదల చేయడానికి పోయారో దాని మీద నేను తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే నేను మొత్తం అందరికి కూడా లెటర్లు రాయటం జరిగింది, వాళ్ళకి చేరినట్టు కూడా నాకు వచ్చింది. అందువల్ల ఈ విషయం మీద ఈరోజు నేను మీడియాతో మాట్లాడటానికి కూడా కారణం ఇదే. నేను ఈ కుటుంబాన్ని ఒక్కటే అడగదలుచుకున్నాను, మీ నాన్న నన్ను వివాహం చేసుకున్నారా లేదా ఒక్కటే మీరు సమాధానం చెప్పాలా. ఎందుకంటే వివాహం చేసుకున్నారు అంటే నాకు తప్పనిసరిగా మీ ఇంట్లో ఫంక్షన్ నన్ను పిలవమంటలేదు, అక్కడ జరిగేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి నాకు ఇన్విటేషన్లు రాకుండా దాన్ని రానివ్వకుండా అడ్డుపడ్డటువంటి పురంధరీశ్వరి అలాగే ఈ కుటుంబ సభ్యుల సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి వివాహం చేసుకున్నప్పుడు ఆయన భార్యను ఒక తల్లి స్థానంలో ఉన్నదాన్ని కదా, ఏ రోజైనా సరే మీరు నన్ను గౌరవించారా? గౌరవించలేదు. మొదటి నుంచి ఒక ఈర్ష్యాద్వేషాలతో ఈ కుటుంబం, నేను ఒక్కసారి మీ ముందు నా మనసు విప్పి చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి దయచేసి ఇది చూడండి. ఎన్టీఆర్ గారు ఎక్కడి నుంచి చెప్తున్నాను, లక్ష్మీ శివపార్వతి అని అనేవాళ్ళు నన్ను. లక్ష్మీ శివపార్వతి అంగీకరిస్తే నేను వివాహం చేసుకుంటా. తిరుపతిలో అనౌన్స్మెంట్, ఇది తిరుపతిలో అనౌన్స్మెంట్ చేశారు. అదేవిధంగా 11వ తారీఖు 93/11 ఇదిగో నేను నా సొంతంగా అది కదా, ఇవన్నీ పత్రికలు ఇచ్చినాయి. లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ వివాహం, అన్ని పత్రికలు కూడా లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ వివాహం. ఇంకా మీకు చూపిస్తాను, ఇదిగో ఇంగ్లీష్ పేపర్స్ కూడా ఎన్టీఆర్ మ్యారీడ్ టు లక్ష్మీ పార్వతి. ఓకే, నా ఫేస్ కట్ బాబు. ఇదిగో ఇంకా మీకు అసలు స్టేట్మెంట్స్ కూడా ఇదిగో మా ఇద్దరి వివాహం గురించి పత్రికలను ప్రకటించిన ఫోటోలు కూడా, అసలు పెళ్లి ఫోటో చూపిస్తూ ఉండండి. ఎందుకంటే అతి దారుణంగా వీళ్ళు అవమానం, ఎన్నాళ్ళని ఒక స్త్రీ అవమానాలు పడుతుందయ్యా చెప్పండి మీరంతా కూడా. జీవితం అంతా కూడా నేను ఎన్టీఆర్ భార్య, నేను బోర్డు ఒకటి మెళ్ళో కట్టుకొని తిరగాల. ఇదిగో మా పెళ్లి ఫోటో.
కొంచెం దగ్గరికి వచ్చి తీసుకోండి, ఫోటో కనపడకపోతే. ఇది అందరి సాక్షుల మధ్య 11వ తారీఖు సెప్టెంబర్ నెలలో 93వ సంవత్సరం ఎన్టీఆర్ గారు మా ఇంట్లోనే బంజారా హిల్స్లో అందరినీ పిలిచి, మరీ కూడా మీడియాని పిలిచి, కొంతమంది మాకు శ్రేయోభిలాషులైన వాళ్ళ సమక్షంలో నా మెడలో తాళిగట్టి పెళ్లి చేసుకున్నటువంటిది ఈ విషయం. ఆ విషయం ఎన్టీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. జెమినీ టీవీకి ఇచ్చిన ధర్మపీఠంలో నేను ఆమెను వివాహం చేసుకున్నానని చాలా స్పష్టంగా చెప్పారు కదా. అది ఈ ప్రపంచం అంతా చూసింది కదా. మరి అట్లా ఈ తెలుగుదేశం వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎలా మాట్లాడుతున్నారంటే, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోనప్పుడు ఎన్టీఆర్ గారికి నేను ఇల్లీగల్గా ఉన్నానా? దీనికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలా నాకు? అట్లాంటి ఇల్లీగల్ సంబంధాన్ని కొనసాగించే ఆయన యుగ పురుషుడు ఎలా అవుతాడు? ఒక స్త్రీని అన్యాయం చేసి తనతో ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా ఉంచుకొని ఈ విధంగా మోసం చేసేవాడు యుగ పురుషుడు అవుతాడా? ఇది వీళ్ళు తప్పనిసరిగా ఈ కుటుంబం చెప్పాలా సమాధానం, తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పాలా. ఈరోజు నేను ఇంకెందుకంటే నేను పూర్తిగా బయటకు వచ్చేసాను. నేను ఇన్నాళ్ళు కూడా గౌరవం, మర్యాద, మంచి సంస్కారం అనుకుంటూ ఈ కుటుంబాన్ని నేను గౌరవిస్తూ వచ్చాను. ఇంతవరకు ఈ కుటుంబ సభ్యుల గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఈ రోజు మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి ఈ కుటుంబం మీద నా ఫైటింగ్ ఎలా ఉంటుందో రేపు ఎలక్షన్లో నిజంగా చెప్తున్నాను. నేను వీళ్ళని ఈ రాష్ట్రం నుంచి, చంద్రబాబు నాయుడిని, ఈ పురంధరేశ్వర్ని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టకపోతే ఎలక్షన్ల తర్వాత వాళ్ళ మొహం కూడా కనిపించినంతగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాను. అదేవిధంగా ఎలక్షన్లో నేను పూర్తిగా కూడా ప్రతి నియోజకవర్గం పర్యటించి వీళ్ళ దుర్మార్గాలన్నీ కూడా బయట పెట్టడానికి, ఎన్టీఆర్ గారు స్వయంగా ఏం మాట్లాడారో, ఈ కుటుంబం తనకు ఏ విధంగా ద్రోహం చేసిందో, ఈ విషయాలన్నీ స్వయంగా నేనే, ఆయన క్యాసెట్లు ఉన్నాయి, ఆడియో ఉన్నాయి, వీడియో ఉన్నాయి, వీటన్నిటినీ కూడా నేను ప్రజలకు చూపించి ఈ దుర్మార్గులు ఇప్పటికీ చేస్తున్నారు. మరొక్కసారి ఎన్టీఆర్ గారి ఆత్మకు సంక్షోభం కలిగిస్తూ ఉన్నారు. ఆయన ఆత్మక్షోభకు గురి చేస్తూ ఉన్నారు. వీళ్ళ వారసులు, వీళ్ళ ఎన్టీఆర్ గారు కడుపును పుట్టినంత మాత్రం చేత వారసత్వం వస్తుందా? స్వయంగా మీరు చూడండి. ఇదిగో చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా ఓకేనా? అలాగే వీళ్ళ స్టేట్మెంట్స్ చూపిస్తా బాబు. ఇదిగో అల్లుని సమక్షంలో అత్తామామల దండల మార్పిడి, పేపర్లో న్యూస్లు ఎలా మాట్లాడతారు ఈ టీడీపీ వాళ్ళు. అలాగే రేణుకా చౌదరి ఇచ్చిన స్టేట్మెంటు, దమ్మున్న మగాడు ఎన్టీఆర్ తన పెండ్లిని నిర్భయంగా చేసుకొని బయట పెట్టారు. దమ్మున్న మగాడు చూడండి, వాళ్ళు అప్పుడు టీడీపీయే కదా. సరే, ఇవన్నీ కూడా మాకు అభినందన. ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా మా పెళ్లికి వచ్చి ఆశీర్వదించారు. ఎందుకంటే ఈరోజు బాబు మీకు అందరికీ కూడా నేను మనసు విట్టి మాట్లాడాలనుకున్నాను. ఎన్నాళ్ళు ఒక స్త్రీ అవమానపడుతుందో చెప్పండి. ఇంకా ఏంటంటే అంబేద్కర్ బాటలో ఎన్టీఆర్, అంబేద్కర్ ఏ విధంగా ద్వితీయ వివాహం చేసుకున్నారో సబిత, డాక్టర్ సబితాని, అదేవిధంగా ఎన్టీఆర్ ద్వితీయ వివాహం చేసుకున్నారని ఆయన పొగడటం తెలుగుదేశం వాళ్ళు. ఎన్టీఆర్ పెళ్లికి ప్రాముఖ్యం ఇచ్చినందుకు దూరదర్శన్ అధికారికి అక్షింతలు. సెంట్రల్ కాంగ్రెస్ కదా అప్పుడు, అందుకని పాపం దూరదర్శన్ వాళ్ళు బాగా కవరేజ్ ఇచ్చారు. దాని మీద అధికారిని కూడా ఏదో మార్చారట. మా మామ పెళ్లి పురోగామి చర్య. చూడండి మీరు, ఎవరిది? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మా మామ పెళ్లి పురోగామి చర్య. ఇది ఎంతో అభినందించదగిన విషయం. ఈ కుటుంబ సభ్యులేగా దగ్గుబాటి, ఆయన ఏమన్నా బయటి వ్యక్తా? ఇప్పుడు పురంధేశ్వరి సమాధానం చెప్పాలి. నీ మొగుడే కదా ఇచ్చాడు, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మరి నీకేం మాయరోగం వచ్చిందని నువ్వు అంత ఇదిగా నన్ను ఇచ్చేస్తా ఉన్నావు. ఇదిగో ఆయన ఎన్టీఆర్ గారు, తప్పుగా అది బ్రదర్, ఇది ధర్మబద్ధమే మా వివాహం. ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో ఆయన
మొత్తం కూడా ఇక్కడ ఆమె ఆదుకోకపోతే బ్రతికి ఉండేవాణ్ణి కాదు. చూడండి, ఆమె ఆదుకోకపోతే బ్రతికి ఉండేవాడిని కాను. 3 సార్లు నాకు స్ట్రోక్ వస్తే ఆమె నిలబడి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రతికించారు. ఆమె లేకపోతే నేను లేను. అందుకే ఆమెను నేను వివాహం చేసుకున్నాను. జనామోదంతోనే నేను ఈ వివాహం చేసుకున్నాను. ఎన్టీఆర్ గారు కొన్ని లక్షల మంది జనం ముందే కదా తిరుపతిలో అనౌన్స్ చేశారు. ఇంకా చట్టబద్ధంగా కాంటే బోలెడు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ కూడా ఎందుకు స్వయంగా చంద్రబాబు నాయుడు నా మీద కేసు వేశాడు. ఏది అక్కడ గండిపేట తెలుగు విజయం కోసం. ఆ కేసు వేసినప్పుడు హైకోర్టుకి అందులో నా మీద నేనే కదా మరి కేసు వేసినప్పుడు నా మీద వైఫ్ ఆఫ్ ఎన్టీ రామారావు, అందువల్ల ఈమె ఆక్రమించుకొని ఉంది. అది అంతా కూడా తెలుగు విజయం నాకు చెందాలి, నేను తెలుగుదేశం అధ్యక్షుడిని అని చెప్పి నా మీద కేసు వేశాడు. మీరు అడగండి, నా దగ్గర ఉన్నాయి కూడా ప్రూఫ్స్ కావాలంటే. అంటే ఒక పెళ్లికి స్వయంగా ఒక మహానుభావారంటే ఆమె ధర్మబద్ధమైంది, నైతిక వర్తన కలిగింది. అందువల్లనే నేను ఆమె విశ్వాసపాత్రురాలు, అందువల్లనే నేను ఆమెను వివాహం చేసుకున్నాను అంటూ ఆయన స్వయంగా ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా విద్యావంతురాలు, సంస్కారవంతురాలు. అదిగో ఆమె ధర్మనిష్టను మీరు తర్వాత ఏం చూడండి. ఆమె ధర్మనిష్ట, నైతిక ధర్మాన్ని చూసిన మీదటనే ఆమెను వివాహం చేసుకోవడానికి నిర్ణయించాను. పురంధేశ్వరి ఒక సందర్భంలో చెప్తుంది ఆమె మాకు నచ్చలేదని. ఎందుకు నచ్చలేదమ్మా మీకు? మీ కుటుంబంలో నేనేమన్నా అడ్డం వచ్చానా? మీ ఆస్తుల కోసం నేనేమన్నా అడిగానా? ఎప్పుడో పెళ్లిళ్ళు చేసుకుని 80 ముందే పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు కదా. మరి అందరూ కలిసి ఆయన వదిలేస్తే కదా. అప్పటికే ఆయనకి మరి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత బైపాస్ సర్జరీ జరిగింది, తర్వాత నేను వచ్చిన తర్వాత ఆయనకి పక్షవాతం వస్తే ఆ సందర్భంలోనే కదా నన్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇన్ని రకాలుగా నేను ఆయన నేనంటూ రాకపోతే ఎన్టీఆర్ గారు తిరిగి లేచి నిలబడేవారా? మీరెవరైనా ఆయన అంత శ్రద్ధ తీసుకొని చూసారా? మందులు ఇచ్చేవాళ్ళ? పగలు రాత్రి నేను ఎంత సేవ చేశాను. ఆయన స్టేట్మెంట్స్ కావాలి, మీకు ఎవరికైనా కాపీ తీసిస్తాను ఎన్టీఆర్ గారి. మీరంతా చిన్నవాళ్ళు, అప్పుడు లేరు కదా. అప్పుడు ఇవి ప్రెస్ ఇది స్వయంగా ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి వీళ్ళంతా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి, వేరుగా కాదు. అట్లాంటిది ఎందుకు నన్ను ఈ విధంగా మీరు 10 మందిలో చులకం చేస్తున్నారు? నన్ను చులకం చేయటం ద్వారా ఈ విధంగా ఎన్టీఆర్ గారిని అవమానం చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు? మీ తండ్రి గారు మీకు రక్తమాంసాలు పంచి ఇచ్చారు, అదేవిధంగా ఆస్తులు ఇచ్చారు, మిమ్మల్ని నిలబెట్టారు. ఇంత నిలబెట్టిన తండ్రికి ఎంత గౌరవాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గౌరవాన్ని మర్చిపోయారు. ఆ రోజు తండ్రి ధర్మాన్ని మర్చిపోయారు. ఆయనకు వెన్నుపోటు పొడిచారు. మీ దుర్మార్గుడైనటువంటి మీ బావతో చేయగలిపి ఆ రోజు పురంధేశ్వరి ఆమె పాత్రను కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ వెన్నుపోటులో ఆయన చంద్రబాబు నాయుడు బయట కనిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఇంటర్నల్ గా పురంధేశ్వరి ప్రధాన కారకురాలు. నేను ఇప్పటి వరకు ఈ మాట చెప్పి ఉండకపోవచ్చు. ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాను. బయట కుట్రలన్నీ కూడా చంద్రబాబు తెర మీద కనిపించాడు. లోపల కుటుంబంలో కొడుకులందరినీ కూడా అమాయకులు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ఇళ్లకు తిరిగి రోజు ఎన్టీఆర్ గారు ఒకే మాట అన్నారు, వీళ్ళందరి తెలివి దానికి ఒక్కదానికే వచ్చిందని చెప్పి ఆయన స్పష్టంగా అన్న మాట ఇది. అట్లాంటిది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారు బయటికి తీసుకెళ్ళటం, అంతకుముందు ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పిన మాట ఇంకో మాట నేను చెప్తా ఉన్నాను. ఈవిడ రాజకీయాల్లోకి రావాలనుకుందట పార్టీలోకి, కానీ ఎన్టీఆర్ గారు వద్దన్నారట. ఇది ఆయన వద్దు, మన పిల్లల్ని నేను యాక్సెప్ట్ చేయనన్నారట. అందుకని ఆవిడ లోపల కుతుకుతా ఉడిగిపోతూ ఆవిడ ఆ యాంబిషన్ ఏంటో మనం చూసాము. అయిన వెంటనే తండ్రి చనిపోయిన వెంటనే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. రాజకీయ పిచ్చున్నటువంటి ఆవిడ అక్కడ వెంటనే 2 సార్లు మంత్రి పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే నిమిషంలోనే రిజైన్ చేసేసి ఆవిడ చెప్పిన కారణం ఏంటంటే బైఫర్కేషన్ అంది. అదే బైఫర్కేషన్ ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి సమర్థించిందా లేదా?
ఇంత 2 నాలుకలు చంద్రబాబు నాయుడికే కాదు, ఈవిడ కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా అదే జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా బావా మరదలు ఇద్దరు కూడా ఏకమైపోయారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ ఒక భయంకరమైన కుట్రను చేయడానికి ప్రారంభించారు. అందులో ప్రధానంగా ఏంటంటే నన్ను అసాసినేట్ చేయటం. అందువల్ల ముందు అసలు ఈమె ఎన్టీఆర్ భార్య కాదు అని ప్రజల్లో అది తుడి చేయటానికి వీళ్ళు ఇన్నాళ్లుగా సాగిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి కుట్ర, ఒక మహిళగా ఉండి సాటి మహిళను నీ తండ్రి ఇష్టంతో అందరి ముందు వివాహం చేసుకున్న స్త్రీని ఇంత ఘోరంగా నువ్వు అవమానిస్తున్నావు. నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక రోజు నువ్వు అంతకంటే అంత ఎక్కువ అవమానానికి ఈ సమాజంలో నువ్వు గురవుతావు. పురంధేశ్వరి, నువ్వు భువనేశ్వరి ఇద్దరు కలిసి కూడా ఈ కుటుంబాన్ని చేతిలో పెట్టుకుని ఎన్టీఆర్కి ఎంత ద్రోహం చేశారో. మీరు ఆ తండ్రి కడుపును పుట్టారా? తండ్రి ప్రాణం కోసం పుట్టారా? ఆ తండ్రి ప్రాణాలు హరించడానికి పుట్టినటువంటి మీరు ఈ రోజు వారసులా? ఆయన నాణ్యాన్ని అందుకోవటానికి అర్హత మీకు ఉందా? ఎన్టీఆర్కి వచ్చేటువంటి భారతరత్న నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కి భారత